అనగనగా రామాపురం అనే గ్రామంలో రాము అనే ఒక అనాథ యువకుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా పెరుగుతాడు. అడవిలో దొరికే పండ్లు, తేనె సేకరించి సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో సంతృప్తిగా జీవించే నిరుపేద రాము. ఒకరోజు సంతలో సందడి ఎక్కువగా ఉంటుంది. రాము ఒక బుట్టలో తాజా అడవి పళ్లను పెట్టుకుని కూర్చునుంటాడు. తాజా పళ్ళమ్మా, తాజా పళ్ళు, తీయని పళ్ళు, ఆరోగ్యానికి ఎంతో మంచివి. రండి బాబూ రండి. కోటి అటుగా వస్తాడు. రాము అమాయకత్వం తెలిసి తక్కువ ధరకు పళ్లు కొట్టేయాలని పథకం వేస్తాడు. ఈ పళ్ళని నలిగిపోయి ఉన్నాయి, సరిగ్గా పండలేదు కూడాను. ఈటి కూడా అంతంత కేకలెత్తునవేటయ్యా? లేదు బాబూ, ఇవి ఇప్పుడే అడవి నుంచి కోసుకొచ్చాను. చాలా రుచిగా ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఏమోలే, ఇవి సంతలో ఎవరకు అనరు. సరే, ఇంతకీ ఎంతకెత్తవు ఈ బుట్ట? బాబూ, బుట్టకి 100 రూపాయలిస్తే చాలు. రోజంతా అడవిలో కష్టపడి తెచ్చాను. 100 రూపాయలా? నీకేమైనా పిచ్చా? ఈ కాలంలో ఈ పాళ్ళకి అందారు ఉండదు. ఇదిగో చూడు, నా దగ్గర 10 రూపాయల నోటు, 2 5 రూపాయల నాణేలున్నాయి. మొత్తం కలిపితే నీకు 50 రూపాయలు అవుతాయి. తీసుకో. 10 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు, 50 ఎలా అవుతాయి బాబూ? నీకు చదువు రాదు కదా, అందుకే తెలీదు. పట్నంలో లెక్కలేలాగే ఉంటాయి. 10 తర్వాత 5 కలిపితే 20, ఇంకో 5 కలిపితే 50. కావాలంటే ఎవరినైనా అడుగు. నీకు లెక్కలు తెలియక నన్ను అనుమానిస్తున్నావు. లేదు బాబూ, లేదు, నాకు చదువు రాదు. కానీ ఇంక కానీ లేదు, ఏట్లేదు. తీసుకో. పళ్ళు సరిగ్గా లేవు కూడా, నేను కాబట్టి కొంటున్నాను, లేకపోతే ఎవరు తీసుకోరు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని బొట్టెట్టివు. ఈ డబ్బులతో కూరగాయలు కూడా రావు బాబూ, కొంచెం చూసివ్వండయ్యా. ఏ కోటి, ఆగు. అమాయకుణ్ణి చేసి బుట్ట పట్టుకుని వెళ్లాలని చూస్తున్నావా? అది మహాలక్ష్మమ్మా, ఈ అబ్బాయికి లెక్కలు తెలీదు, అందుకే సాయం చేసి పడుకున్నాను నేను. అవునా? సాయం చేసావా లేక దోచుకున్నావా? ఇందాక నువ్వు చెప్పిన కొత్త లెక్కలు నేను విన్నాను. 10కి 2 5లు కలిపితే 50 ఎలా అవుతాయి? నీ దగ్గరున్నది కేవలం 20 రూపాయలే కదా. 20 రూపాయలేనా అమ్మాయి గారు? ఇందాక ఇతను 50 అని చెప్పాడే. చూడ్రాము, ఇతను నిన్ను మోసం చేస్తున్నాడు. ఏ కోటి, ఇప్పుడే పంచాయతీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళమంటావా లేక ఆ డబ్బులు వెనక్కి తీసుకుని పళ్ళబొట్టిచ్చేస్తావా? ఏదో పొరపాటు జరిగింది అమ్మాయి గారు, నన్ను వదిలిన అమ్మాయి గారు. కోటి బుట్టక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. చాలా కృతజ్ఞతలు అమ్మాయి గారు, మీరు లేకపోతే నాకు నష్టం జరిగేది. నాకు ఈ అంకెల లెక్కలు అర్థం కాక రోజు తక్కువ డబ్బుతోనే సరిపెట్టుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇంత అమాయకంగా ఉంటే ఎలా రామో? లోకం చాలా చెడిపోయింది. అందరూ నీలా నిజాయితీగా ఉండరు, కొంచెం తెలివిగా ఉండాలి కదా. ఏమో అమ్మాయి గారు, మనుషుల మాటల్లో ఎందుకింత కపటం ఉంటుందో నా చిన్న మెదడికి అర్థం కాదమ్మా. మహాలక్ష్మి రాము మాటల్లోని స్వచ్ఛతను గమనిస్తుంది. అతని కపటం లేని మనసు ఆమెను ఆకర్షిస్తుంది. అలా ఆ రోజు నుండి ప్రతిరోజు మహాలక్ష్మి కావాలని అతని కోసం అక్కడికి వస్తూ ఉంటుంది. అలా ఓ రోజు, ఏంటి రాము, బుట్ట మొత్తం ఖాళీ అయిపోయింది. ఈరోజు పళ్ళన్నీ అప్పుడే అయిపోయాయా? అయిపోయాయి అమ్మాయి గారు, కానీ ఈ చిన్న బుట్ట మీకోసం పక్కన పెట్టాను. ఇవి ఈ రోజు కోసిన తీయని సీతాఫలాలు, చాలా బాగుంటాయి, మీరు తీసుకెళ్ళండి. అబ్బో, నాకోసం దాచావా? ఎందుకో నా మీద అంత అభిమానం. మీరు రోజూ నాకు లెక్కలు నేర్పబట్టి నేను ఈ మధ్య మోసపోవటం లేదమ్మాయి గారు, కొన్ని డబ్బులు మిగులుతున్నాయి. మహాలక్ష్మి తనలో తాను ఇలా అనుకుంటుంది. నీకు లెక్కలు బాగానే అర్థమవుతున్నాయి రాము, కాని నా మనసులో నీపై పెరుగుతున్న ఇష్టం నీకసలు అర్థం కావడమే లేదు. ఈ అమాయకుడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. నిన్ను నమ్ముకుంటే లాభం లేదు. ఓ రోజు మంచి రోజు చూసుకుని నీకు నేనే చెప్పేస్తా. ఏంటమ్మాయి గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? రాము, ఈ లోకం నిన్ను అమాయకుడు అంటుంది కాని ఆ అమాయకత్వమే నాకు చాలా ఇష్టం రాము. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? రాము ఆశ్చర్యంతో నోరు వెలువడతాడు. మహాలక్ష్మి ప్రేమపూర్వకమైన చూపులకి అతని అమాయకత్వం మౌనంగా సమాధానం చెప్తుంది. పళ్ళమ్ముకుంటూ బతికే అనాథనమ్మా, మీరు జమీందారు గారు అమ్మాయి, నన్ను మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి అమ్మాయి గారు? మరీ విడ్డూరం కాకపోతేను. ఇష్టానికి పేద ధనిక ఏముంది రాము, స్వచ్ఛమైన ప్రేముండాలి కాని. ఇంతకాలం నా గురించి ఆలోచించేవారెవ్వరూ లేరు, కానీ ఇప్పుడు మీరు తోడుంటారని అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది అమ్మాయి గారు. ఇదిలా ఉండగా మహాలక్ష్మి తండ్రి నాగభూషణం ఇంటి అరుగుమీద కుర్చీలో కూర్చునుంటాడు. ఎదురుగా ఒక పేద రైతు నిలబడి ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా సాంబయ్య? క్రితం సంవత్సరం పెట్టుబడికని 1000 రూపాయలు తీసుకున్నావు, దానికి చక్రవడ్డీ కలిపి ఇప్పుడు 10,000 అయింది. చేతిలో పైసా పెట్టకుండా వెళ్ళిపోతావా? అయ్యా, వర్షాలు లేక పంట పడలేసామే,
ఆ 1000 రూపాయలకి 10,000 అంటే నేనే ఆడిని తేవాలయ్యా. కాస్త కనికరించండి బాబు. కనికరించడానికి ఇది ఉచిత సత్రం కాదురా. అప్పు తీసుకున్నప్పుడు లేని నొప్పి కట్టేటప్పుడు వస్తుందా? రేపు సాయంత్రానికల్లా డబ్బులు రాకపోతే నీకున్న ఆ ఎకరం పొలం నా పేరిట రాసివ్వాలి, గుర్తుంచుకో. అప్పుడే మహాలక్ష్మి లోపల్నుంచి వస్తుంది. తన తండ్రి చేస్తున్న అన్యాయాన్ని చూసి ఆమె మనసు బికలమవుతుంది. ఆపండి నాన్నా, 100కి 1000 డబ్బులు వసూలు చేయడమేంటి? వాళ్ళు రెక్కాడితే కాని డొక్కాడని పేదవాళ్లు. వాళ్ళనిలా పీడించడం ధర్మం కాదు నాన్నా. మహాలక్ష్మి, నువ్వు లోపలికెళ్ళు. ఆడపిల్లలకు ఈ వ్యాపారాలు లెక్కలో తెలియవు. ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనం ఉండకూడదు. ఎదుటివాడి బలహీనతే మన బలం. ఇది మనకి మంచిది కాదు నాన్నా. వాళ్ళ కష్టం దోచుకుంటే మనకి పాపం తగులుతుంది. ఇక చాలా ఆపు. చదువు నేర్పించింది నన్ను ఎదిరించడానికి కాదు. ఈ ఊళ్ళో నా మాటకి ఎదురులేదు. రేపొద్దున నిన్ను పెద్ద జమీందారికి ఇవ్వాలంటే డబ్బులు కావాలి. అప్పుడు తెలుస్తుంది నీకు ఈ ఆస్తి విలువ. బయట సాంబయ్య పడుతున్న బాధను చూసి తను బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి తన అక్క కళ్యాణితో ఇలా అంటుంది. అక్క, నువ్వైనా నాన్నకు చెప్పొచ్చు కదా. పాపం ఆ సాంబయ్య తాత చేతులు పట్టుకుని బతిమాలుతున్నాడు. ఆ వడ్డీ కొంచెం తగ్గించమని నాన్నకి చెప్పక్కా. తగ్గించడమా? నాన్న ఇచ్చింది ధర్మం కాదు, అప్పు. అప్పు తీసుకున్నప్పుడు ఉన్న నమ్మకం కట్టేటప్పుడు కూడా అలాగే ఉండాలి. అక్క, మనం ఇంత విలాసంగా బతుకుతున్నావంటే అది వాళ్ల కష్టమే కదా. నాన్న చేసే ప్రతి పనిలోనూ ఒక లెక్క ఉంటుంది. నువ్వు అనవసరంగా నాన్నని తప్పుపట్టకు. కళ్యాణికున్న బుద్ధి నీకు లేదు మహాలక్ష్మి. తను నా రక్తం అనిపించుకుంది. చూడు, సాంబయ్య పొలం కాగితాలు ఎలాగో నా దగ్గరే ఉన్నాయి. రేపు ఉదయాన్నే దాని మీద సంతకం పెట్టించడమే మన పని. అందరూ గర్వంగా చెప్పుకునే మా నాన్న ఆస్తి ఎందరో పేదల కన్నీళ్ల మీద కట్టిన కోటన్నమాట. చదువురాని రాము తన దగ్గర ఉన్న 10 రూపాయల్లో కూడా ఆనందాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఓ రోజు మహాలక్ష్మి రామును కలవడానికి వస్తుంది. కాని ఆమె ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు ఈ రోజు లేదు. అది గమనించిన రాము కంగారు పడుతూ, ఏమైందమ్మాయి గారు, ముఖమలా వాడిపోయింది? ఎవరైనా ఏమైనా అన్నారా? రాము, ఒకవేళ నేను నాగభూషణం కూతుర్ని కాకపోయి ఉంటే ఎంత బావుండేది. ఈ ఆస్తులు, అంతస్తులు, డబ్బులు ఇవేవీ నాకొద్దు రాము. ఇవన్నీ ఎదుటివాణ్ణి పీడించి సంపాదించినవి. అలా అనకండి అమ్మాయి గారు. బురదలో కూడా తామర పువ్వు పుడుతుంది కదా. ఆ పువ్వుకి బురద అంటదు. మీరు కూడా అంతే. మీ నాన్నగారు చేసేది తప్పు అని ధైర్యంగా అడిగారు. అది మీ గొప్పతనం అమ్మాయి గారు. కాని రాము, ఆ తప్పు వల్ల సాంబాయి తాత లాంటి వాళ్లు రోడ్డును పడుతున్నారు. మా అక్కయితే ఆస్తి కోసం ఇంకా ఎంతకైనా తెగిస్తుంది. వాళ్ళకి మనుషుల కంటే డబ్బే ముఖ్యం. ఓ రోజు మహాలక్ష్మి ఇంట్లో ఉండగా గది తలుపులు సగం వేసి ఉండటం గమనిస్తుంది. లోపల నాగభూషణం, కళ్యాణి తక్కువ స్వరంతో మాట్లాడుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి అటుగా వెళుతూ ఆగి గోడచాటున నిలబడి ఆ సంభాషణ వింటుంది. ఈ రోజు ఆ దుర్గయ్య 1000 రూపాయల అప్పు కోసం వస్తున్నాడు. వాడు సంతకం పెట్టేటప్పుడు తెలివిగా అప్పు కాగితాలు కాకుండా పొలం అమ్మినట్లుగా ఉన్న కాగితాలు మధ్యలో పెట్టేమ్మా. వాడు అప్పు తీసుకుంటున్నాను అనుకుంటాడు, కానీ ఆ పొలం మన సొంతం అయిపోతుంది. అర్థమైందా? అద్భుతమైన పథకం నాన్నా. అప్పు కాగితాల కంటే పొలం అమ్మకం కాగితాలే మనకు ముఖ్యం. సరే నాన్నా, మీరు చెప్పినట్టే మార్చేస్తాను. అతనికి సంతకం పెట్టడం తప్ప ఏం తెలీదు. అది విన్న మహాలక్ష్మికి గుండాగినంత పనవుతుంది. ఆమె కళ్ళు ఎర్రబడతాయి. ఇక ఆగలేక తలుపు నెట్టుకుని లోపలికొస్తుంది. ఏంటి నాన్న ఇది? ఇంత నీచానికి దిగజారుతారా? ఇది పచ్చి మోసం నాన్నా. అప్పడిగితే ఆస్తిని రాయించుకుంటారా? మహాలక్ష్మి, ఎంత ధైర్యం నీకు? నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎదిరించక ఏం చెయ్యాలి? మీరు చేస్తున్నది పాపం. ఆ దుర్గయ్యకి ఆ పొలం తప్ప ఏమీ లేదు. అది లాక్కుంటే తన కుటుంబం వీధిన పడుతుంది నాన్నా. ఏయ్ మహాలక్ష్మి, పిచ్చి పిచ్చిగా వాక్కు. నాన్న ఇదంతా ఎవరికోసం చేస్తున్నారనుకుంటున్నావు? మన కోసమే కదా. మనం మహారాణుల్లా బతకాలి అంటే ఇవన్నీ తప్పవు. ఛీ, ఈ ఆస్తిలో భాగం నాకొద్దక్కా. ఎదుటివాడి ఉసురు పోసుకునొచ్చే ఈ సిరి సంపదలు నాకస్సలిష్టం లేదు. ఆ దుర్గయ్యను మోసపోనివ్వను. నేనిప్పుడే వెళ్లి అతనికి నిజం చెప్పేస్తాను. మహాలక్ష్మి, ఒక్క అడుగు బయటకు వేశావో నిన్ను ఈ గదిలోనే వేసి తాళం వేస్తాను. నా అడ్డాలో నాకే నీతులు చెబుతావా? వెళ్ళు, నీ గదిలోకెళ్ళు. నా తిండి తిని నా నీడలో బ్రతుకుతూ నాకే నీతులు చెప్తుందా ఇది? డబ్బు విలువ తెలియక ఎగిరెగిరి పడుతోంది. దీనికి కటిక పేదరికం అంటే ఏంటో చూపిస్తే గానీ బుద్ధి రాదు. అవునాన్నా, మహారాణిలా చూడబట్టే ఇంత పొగరు. రోడ్డు మీద అడుక్కునే వాడి చేతిలో పెడితే అప్పుడు తెలుస్తుంది మీ విలువ. ఏయ్ గుమాస్తా, ఇట్రా. ఏమిటి బాబు, ఏం కావాలి? ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో వెతుకు. అందరికంటే పరమ దరిద్రుడు, అనాథ, తినడానికి తిండి కూడా లేనివాడు ఎవడైనా ఉంటే వాడిని తీసుకురా. వాడితోనే మహాలక్ష్మి పెళ్లి జరగాలి. అలాగేనయ్యా, వెంటనే ఆ ప్రయత్నంలో ఉంటా.
గుమస్తా అలా వెళ్లిన 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. అయ్యా, మీరు చెప్పినట్టే వెతికాను. మన ఊరి చివర ఒక అనాథ కుర్రాడున్నాడు. వాడికి ఇల్లు లేదు, వాకిలి లేదు. అడవికి వెళ్లి పళ్ళు కోసుకొచ్చి అవి అమ్ముకుంటే గాని వాడికి పూట గడవదు. వాడికంటే పేదవాడు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు బాబు. చాలా మంచిది. ఇక జీవితాంతం వాడితోనే ఉండి ఆ పళ్లే అమ్ముకుంటూ బ్రతుకుతుంటే తెలుస్తుంది నా విలువ. వెంటనే వాడిని పట్టుకురండి. గుమస్తా రాముని ఇంటికి తీసుకొస్తాడు. రాముకి అసలు ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు. మహాలక్ష్మితో పెళ్లి చేస్తారు. కళ్లలో నీళ్లున్నా లోపల ఒక తెలియని ఉపశమనం ఉంటుంది. ఇదిగో మహాలక్ష్మి, నన్ను ఎదిరించినందుకు ఇదే నీకు సరైన శిక్ష. నా నీడ కూడా నీ మీద పడకూడదు. కట్టుకున్నవాడితో ఆ అడవి గూడెంలోనే పడి ఉండు. ఆకలితో అలమటించినప్పుడు ఈ నాగభూషణం గుర్తొస్తాడు నీకు. నాన్నా, మీరు దీన్ని శిక్ష అంటున్నారు, కాని మీరు నాకిచ్చే అతిపెద్ద కానుకిది. మోసంతో కూడిన ఈ మెడల కంటే నిజాయితీ ఉన్న ఆ రాము గుడిసె నాకు 10,000. పదరాము, మనం వెళదాం. రాము ఉంటున్న గుడిసె చాలా చిన్నది. పైన గడ్డి కప్పి ఉంటుంది. మూల ఒక చిన్న కుండ, కొన్ని ఎండుకట్టెలు ఉంటాయి. చినుకులు పడితే లోపల నీరు కారేలా ఉంటుంది. మహాలక్ష్మి ఆ గదిని చూస్తూ ఉంటుంది. రాము కంగారుగా వినయంగా ఇలా అంటాడు. అమ్మాయి గారు, మీరు మహారాణిలా పెరిగినవారు. ఇక్కడ కనీసం సరిగ్గా కూర్చోడానికి పీట కూడా లేదు. ఏమీ అనుకోకండి. ఎలాగో అలా కొద్ది రోజులు ఓపిక పట్టండి. నేను అడవికి వెళ్లి ఇంకా ఎక్కువ పళ్ళు తెచ్చి అమ్ముతాను. కష్టపడి త్వరలోనే మీకు ఒక పెద్ద ఇల్లు కడతాను. అది సరేగాని రాము, నీకంటూ ఎవ్వరూ లేరా? ఈ లోకంలో ఇలా ఒక్కడివే ఎలా ఉంటున్నావు? నాకంటూ ఎవ్వరూ లేరు. నా చిన్నతనంలోనే అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు. అప్పట్నుండి ఈ అడవి తల్లి పెట్టిన పళ్లే తిని బతుకుతున్నాను. ఇదిగో, ఇది మా అమ్మ చీర. నాన్న వాడిన ఈ సామాన్లు. వాళ్ల గుర్తుగా నా దగ్గర ఉన్న ఆస్తులు ఇవి మాత్రమే. నువ్వు అనాథవి కాదు రాము. ఇప్పట్నుండి నీకు నేనున్నాను. నీ కష్టంలో సుఖంలో నేను తోడుగా ఉంటాను. సరే అమ్మాయి గారు, తెల్లవారుతోంది. మీరు ఇంకా నిద్రపోలేదు. నేను అడవికి వెళ్లి తాజా పళ్ళు తీసుకురావాలి. అప్పుడే ఈరోజు మనకు గడుస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. తలుపు లోపల గడి వేసుకోండి. నేను త్వరగా వచ్చేస్తాను. రాము బుట్ట పట్టుకుని ఉత్సాహంగా అడవివైపు అడుగులు వేస్తాడు. రాము వెళ్లిన తర్వాత రాము చూపించిన ఆ పాత పెట్టెను మళ్లీ తెరుస్తుంది. రాము తల్లి చీరను తీసి పక్కన పెడుతుండగా పెట్టె అడుగున ఒక చిరిగిన గుడ్డపొర కింద కొన్ని పాత కాగితాలు కనిపిస్తాయి. ఏంటివి? రాముకి చదువు రాదు కదా, ఈ కాగితాలెక్కడివి? ఆమె ఆతృతగా ఆ కాగితాలను చదువుతుంది. చదువుతున్న కొద్దీ ఆమె కళ్ళు పెద్దవవుతాయి. ముఖంలో ఆశ్చర్యం, కోపం కనిపిస్తాయి. ఇది అసంభవం. ఇవి ఈ ఊరు శివార్లో ఉన్న 100 ఎకరాల అడవి భూమికి సంబంధించిన అసలు పత్రాలు. ఈ భూమి రాము తాతగారిది. అంటే ఇప్పుడిదంతా రాము సొంతం. మరో కాగితం తీసి చూస్తుంది. దానిమీద ఆమె తండ్రి నాగభూషణం సంతకం, వేలిముద్ర స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడా, అంటే 20 ఏళ్ల క్రితమే మా నాన్న రాము తండ్రి దగ్గర అప్పు పేరుతో ఈ భూమిని తన స్వాధీనంలోకి తీసుకోవాలని చూశాడా? కాని ఈ కాగితాలు రాము తండ్రి దాచిపెట్టడం వల్ల నాన్నకి ఆ భూమి మీద పూర్తి హక్కు రాలేదు. అందుకే నాన్న ఆ భూమిని ఇప్పటికీ ప్రభుత్వ భూమి అని అబద్ధం చెప్పి తన అధీనంలో ఉంచుకుని రైతులను పీడిస్తున్నాడా? అలా ఆ కాగితాల మధ్యలో ఒక చిన్న ఉత్తరం కూడా ఉంటుంది. అది రాము తండ్రి రాసింది. ఉత్తరం మహాలక్ష్మి చదువుతూ ఉంటుంది. నాన్న రాము, ఈ భూమి మనదయ్యా. నాగభూషణ్ నన్ను మోసం చేసి దీనిపై సంతకం పెట్టించుకోవాలని చూస్తున్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. వాడు నన్ను చంపేయాలని చూస్తున్నాడు. ఈ కాగితాలు వాడికి దొరకనివ్వను. నువ్వు ఈ హక్కును సాధించుకో. రాము అప్పుడే చిరునవ్వుతో గుడిసెలోకి వస్తాడు. మహాలక్ష్మి ఆ కాగితాలను గుండెలకు హత్తుకుని ఎదురుచూస్తూ ఉంటుంది. అమ్మాయి గారు, ఈరోజు పళ్ళన్నీ అమ్ముడైపోయాయి. అమ్మాయి గారు, ఇదిగోండి వచ్చిన డబ్బులు. రేపు మీకు కొత్త బట్టలు తీసుకురావాలి. రాము, నీ అసలు జీవితం ఇది కాదు. ఈ పెట్టెలో ఏముందో నీకు తెలుసా? ఏముందమ్మాయి గారు? మా అమ్మ పాత చీర, నాన్న వాడిన పనిముట్లు, అవే కదా. కాదు రాము, దీని అడుగున కొన్ని కాగితాలున్నాయి. నీకు చదువు రాదు కాబట్టి ఇవి కేవలం కాగితాలు అనుకున్నావు. కానీ చదువుకున్న నాకు ఇవి నీ తలరాతను మార్చే ఆయుధాలని అర్థమైంది. ఆయుధాలా? ఏమంటున్నారమ్మాయి గారు? అవును రాము, నువ్వు అనాథవి కావు. ఈ ఊరికి నిజమైన యజమానివి. నాన్న నిన్ను కటిక పేదవాడు అనుకుని నాకిచ్చి పెళ్లి చేశారు. కాని ఆయన చేసిన పాపమే ఇప్పుడు ఆయన కొంప ముంచిపోతోంది. ఆయన సంపాదించిన ఆస్తికి అసలైన వారసుడివి నువ్వే. ఆయన ఆస్తి నాదెలా అవుతుందమ్మాయి గారు? అవును రాము,
నువ్వు అమ్ముతున్న ఈ అడవి పళ్ళు, ఈ అడవి, ఈ ఊరి బయట ఉన్న 100 ఎకరాల భూమి అంతా మీ నాన్నగారిది. ఈ కాగితాలు ఆ భూమికి సంబంధించిన అసలు పత్రాలు. మాదా? అంత పెద్ద భూమి మాదా? మరి మేమెందుకిలా గుడిసెలో ఉన్నాం? ఎందుకంటే మా నాన్న నాగభూషణం మీ నాన్నని మోసం చేశాడు రాము. అప్పిచ్చానన్న సాకుతో ఈ భూమిని లాక్కోవాలని చూశాడు. కాని మీ నాన్నగారు ప్రాణం పోయినా కాగితాలివ్వలేదు. అందుకే మా నాన్న నిన్ను అనాథను చేసి ఆ భూమిని తన కుప్పిట్లో ఉంచుకున్నాడు. అంటే మీ నాన్నగారు మా నాన్నని మోసం చేశాడా? అవును రాము, కాని ఇప్పుడీ కాగితాలు మన దగ్గరున్నాయి. ఇందులో మా నాన్న వేలిముద్రలు కూడా ఉన్నాయి. రేపు ఉదయాన్నే మన ఊరి పంచాయతీకి వెళదాం. నీ హక్కును నువ్వు సాధించుకోవాలి. అప్పుడే మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది. ఊరి పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ గుమిగూడి ఉంటారు. మధ్యలో నాగభూషణం ఉంటాడు. ఏంటమ్మా మహాలక్ష్మి, పెళ్ళైన ఒక్కరోజుకే పేదరికం రుచి తెలిసిందా? అప్పుడే అడవి పళ్ళ కుర్రాన్ని తీసుకుని నా దగ్గరకొచ్చావు. దయతలచి ఏదైనా ధర్మం చేయమంటావా? ధర్మం అడగడానికి రాలేదు నాన్నా, మీరు చేసిన అధర్మాన్ని నిలదీయడానికొచ్చాను. ఊరి పెద్దలారా, ఇదిగో చూడండి, ఈ కాగితాలు ఒక్కసారి చూడండి. మహాలక్ష్మి ఆ పత్రాలను ఊరి పెద్దకు అందజేస్తుంది. ఊరి పెద్ద జాగ్రత్తగా చదువుతుంటే నాగభూషణం ముఖం తెల్లబడుతుంది. నాగభూషణం, ఇవి ఈ ఊరి శివార్లు ఉన్న 100 ఎకరాల అడవి భూమికి సంబంధించిన అసలు పత్రాలు. రాము తండ్రి రాజయ్య పేరు మీద ఉన్నాయి. అంతేకాదు, 20 ఏళ్ల క్రితం ఈ భూమిని నీ పేరిట రాయించుకోవాలని నువ్వు చేసిన కుట్ర, నీ సంతకం, వేలిముద్రలు అన్నీ ఇందులో ఉన్నాయి. అబద్ధం, అవన్నీ దొంగ కాగితాలు. నాన్నని ఇరికించడానికి వీళ్లు సృష్టించినవి. నాగభూషణం, నువ్వు ఇన్నాళ్లు ప్రభుత్వ భూమి అని ఊరివారందర్నీ నమ్మించి రాజయ్య భూమిని నీ స్వార్థానికి వాడుకున్నావు. చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం ఈ భూమికి అసలైన వారసుడు రాము. ఇది పంచాయతీ తీర్పు. ఈ రోజే ఆ 100 ఎకరాల భూమిని, దానిమీద వచ్చిన ఆదాయాన్ని రాముకి అప్పగించాలి. లేకపోతే నిన్ను గ్రామం నుండి వెలివేసి పోలీసులకు అప్పగిస్తాం. నాగభూషణం ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. తాను ఏ పేదరికాన్ని చూసి రాముని అసహించుకున్నాడో అదే రాము ఈరోజు తనకంటే పెద్ద ఆస్తిపరుడయ్యాడు. ప్రజలందరూ రాము వైపు గౌరవంగా చూస్తూ ఉంటారు. మావయ్య గారు, మీరు నన్ను కటిక పేదవాడు అని పంపించారు. కాని మీ అమ్మాయి గారి రూపంలో నాకు ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తిని ఇచ్చారు. అందుకోసమే మిమ్మల్ని వదిలేస్తున్నాను. నాన్నా, ఇప్పటికైనా తెలుసుకోండి, డబ్బుతో మనుషుల్ని కొనగలరు, కాని మనసుల్ని కాదు. నాగభూషణం తలదించుకుంటాడు. కళ్యాణి గర్వం అణిగిపోతుంది. రాము, మహాలక్ష్మి ఇద్దరూ కలిసి ఆ గ్రామ ప్రజల దీవెనలతో కొత్త జీవితం వైపు అడుగులు వేస్తారు.